నమస్కారం గురుగారు. నమస్తే. డాక్టర్ గారు, చాలా మంది మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు అంటుంటారు కదా, మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటారు డాక్టర్ గారు? సో మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్ని బట్టి ఇప్పుడు మనం కామన్గా మనకు వినిపించే కంప్లైంట్స్ అయితే పెద్దవాళ్ళలోనే ఉంటాయి. సో పెద్దవాళ్ళలో కామన్గా మనకు కారణం ఏంటి అంటే మోకాళ్ళు అరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అదే యంగ్స్టర్స్లో అట్లా మోకాళ్ళ నొప్పులు అంటే వాటికి వేరే రీజన్స్ ఉంటాయి, బట్ అవి అంత కామన్ కాదు. బట్ మోస్ట్ కామన్గా మనకి ఏంటంటే 45+ 50+ వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు రావడం అనేది సహజం. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మోకాళ్ళు అరగడం. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా ఏ వయసు వాళ్ళు వస్తుంది? కొంతమంది, చాలా మంది చిన్నపిల్లల్లో కావచ్చు, యంగ్ ఏజ్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళలో, జాబ్ చేసే వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదా సార్. మరి అవి కూడా మోకాళ్ళకి సంబంధించి మోకాలు అరగడం వల్లనే నొప్పులు వేస్తుందంటారా, లేదంటే వాటికి వేరే రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? సో యూజువలీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే ఏజ్ గ్రూప్ కానీ లేదా 30s, సో యూజువలీ ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు అరగడం వల్ల రావండి. సో దానికి వేరే కారణాలు ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు ఇట్లా మోకాళ్ళ నొప్పి రూపంలో అది బయటపడవచ్చు. లేదా వేరే వేరే కారణాలు, ఏదన్నా మజిల్ ఇంజురీ అయి ఉండొచ్చు, ఏదన్నా లిగమెంట్ ఇంజురీ అయి ఉండొచ్చు, వాటి వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో యూజువలీ ఆ ఏజ్లో అరగడం అనేది వెరీ వెరీ రేర్. ఓకే. అయితే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎక్కువ ఏ వయసు వాళ్ళు వస్తుందంటారు సార్? సో ఎక్కువ మనం చూసినట్టయితే 60+ అండి. సో దట్స్ ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్. 50 to 60 కొంచెం తక్కువ, అట్లా అట్ ద సేమ్ టైం మళ్ళీ 40 to 50 ఇంకా తక్కువ. సో బట్ కామన్గా అయితే 60+. ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చి 60+. ఓకే. మరి అలాంటి వారు ఇప్పుడు 60+లో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్టయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? మోకాళ్ళు అరగడం అనేది అదొక కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. సో దాన్ని మనం ఒక్కసారి ప్రాసెస్ మొదలైందంటే దాన్ని కంప్లీట్గా మనం ఆపలేము. బట్ కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ ప్రాసెస్ అనేదాన్ని మనం డిలే చేయొచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కడం తగ్గించడం, ఇంకా ఎక్సర్సైజులు చేయడం, వీటన్నిటి వల్ల మనం ఆ ప్రాసెస్ అనేదాన్ని స్లో చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మోకాళ్ళకు సంబంధించి మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు సార్? సో అగైన్ ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు మోకాళ్ళు అరిగినాయి అనుకోండి, సో దాంట్లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. మీకు సింపుల్గా అర్థం కావడానికి 4 స్టేజ్లు ఉంటాయి. సో ఆ 4 స్టేజ్లో యూజువలీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మనకు ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. సో ఆ ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే ట్రీట్మెంట్ టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాం. టాబ్లెట్స్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఆ టాబ్లెట్స్ అండ్ ఎక్సర్సైజెస్తో తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని ఇప్పుడు పిఆర్పి అని, గుజ్జుబట్టడానికి ఇంజెక్షన్స్ అని 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అది సెకండ్ స్టెప్ అనమాట. సో దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు మనం లాస్ట్ స్టెప్ ఏంటంటే సర్జరీ చేయడం. అది. అయితే ఈ మోకాళ్ళకు సంబంధించి గురించి మాట్లాడుకుంటున్నట్టయితే మోకాళ్ళ నొప్పులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? ఎన్ని రకాలని ఏమి ఉండదు. ఇదర్ మనకి ఏ ఏజ్ గ్రూప్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయనే దాన్ని బట్టి దాని కారణాలు కానీ దాని ట్రీట్మెంట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిందని అంటూ ఉంటారు కదా, మరి మోకాళ్ళలో గుజ్జు ఎందుకు అరుగుతుంది? మరి అదే అరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్పండి సార్. మోకాళ్ళు గుజ్జు అరగడం అనేది మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు బయట మనం వినేది ఏంటంటే ఒకటే వ్యాధిని వేరే వేరే రకాలుగా అనుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం వేరేగా వింటూ ఉంటాం. బట్ ఎట్ ద సేమ్ టైం గుజ్జు అరగడం అంటే ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మోకాళ్ళు అరగడం అనే అర్థం. అగైన్ జాగ్రత్తలు అంటే నేను ఇప్పుడే చెప్పినట్టు సేమ్ థింగ్. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మరి ఈ మోకాళ్ళకు సంబంధించి ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు సార్? సో యూజువల్గా డైట్కి దీనికి ఏం సంబంధం లేదమ్మా. సో డైట్కి మోకాళ్ళు అరగడానికి సంబంధం లేదు. కాకపోతే ఒకటేంటంటే ఇప్పుడు బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, సో ఒబేసిటీ అట్లా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళలో డెఫినెట్గా మోకాళ్ళు అరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం వెయిట్ తగ్గించుకోవడం వల్ల డెఫినెట్గా మన మోకాళ్ళు నొప్పులు డెఫినెట్గా కొంత ఇంప్రూవ్ అవుతాయి. ఆ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అంతేకాని స్పెసిఫిక్ ఇది తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, లేకపోతే ఇది తింటే మోకాళ్ళు అరుగుతాయి అనేది అయితే కరెక్ట్ కాదు. ఓకే సార్. మరి రన్నింగ్ చేసే వాళ్ళలో